ఏవో చేస్తుందిరా. ఓయ్, ఏం చేస్తున్నావు? ఏంటి ఇలా వచ్చా? నాకు డౌట్ ఉంది. డౌట్ ఏంటంటే అందరూ చెప్తుంటారు కదా, ఓల్డ్ జనరేషన్, న్యూ జనరేషన్ అండ్ ప్రెసెంట్ జనరేషన్ అని. అది డిఫరెన్స్ ఏంటి? తెలీదా? చెప్పమంటావా? చెప్పు, వినాలని చాలా ఆతృతగా ఉంది. ఓల్డ్ జనరేషన్లో ఇక్కడ స్టార్ట్ అయ్యి వాళ్ళకి ఒక ఫుల్ క్లారిటీ ఉంది లైఫ్ మీద. ఇలా వచ్చి ఇలా రీచ్ అయ్యేవాళ్ళు. అంటే పుట్టడం ఖాయం, మనం ట్రావెల్ చేసే వే సిమిలర్గా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఎండ్ చేసుకునేవాళ్ళు. అక్కడ నో డిసీజెస్, నో డ్రామాస్, నథింగ్ ఎనీథింగ్. బట్ న్యూ జనరేషన్కి ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ కూడా పుట్టడము చావడం అనేది రెండు క్లియర్గా ఉంది. బట్ మనం రీచ్ అయ్యే గోల్ లోపు మనం ఏమవుతున్నామంటే మెస్సప్ అయిపోయి ఫైనల్గా ఇలా జరుగుతుంది. చూడు, దీనికి ఫుల్ క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి లైఫ్ సైకిల్ అంటే ఏమో తెలుసు, రొటీన్గా ఫాలో అయ్యే రూల్స్ తెలుసు. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నో జెలస్, నో కాంట్రవర్సీస్, నథింగ్, ఈగోస్, జెలస్ ఏం లేవు. వాళ్ళకి తెలుసు పుట్టడం ఖాయం, చనిపోవడం ఖాయం. దే ఆర్ వెరీ క్లియర్ ఆన్ దేర్ పాయింట్స్. సో హ్యాపీగా లీడ్ చేసుకున్నారు. వాళ్ళకి ఒక గోల్ అనేది ఉంది, లైఫ్లో క్లారిటీగా ఉన్నారు. బట్ ఈ జనరేషన్కి వచ్చేపాటికి వీళ్ళకి కూడా తెలుసు ఏంటంటే పుట్టడము చావడం అనేది రెండు మెయిన్ థింగ్స్ అని. బట్ ఇందులో ఏంటంటే ఇక్కడున్న జనరేషన్కి మెచ్యూరిటీ లేకనో, లేక ఓవర్ యాటిట్యూడ్ అయ్యో, లేక ఓవర్ తెలివైపోయే, సో ఇక్కడ నుండి వచ్చి లైఫ్ని ఇలా 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 మెస్అప్ చేసుకుంటున్నారు. వాళ్ళకి క్లారిటీ లేదు, మనం ఏం చేస్తున్నాం, ఎందుకు వచ్చాం, మన ఎయిమ్ ఏంటి, మన డెసిషన్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మన వాళ్ళు ఎవరు, అసలు ఏమనేది క్లారిటీ లేక మెస్అప్ చేసుకునేసి వాళ్ళకు ఒక జీవితంలో మనశ్శాంతి అనేది లేకుండా అలా అయిపోయేసి ఫైనల్గా వచ్చి ఎండ్ అవుతున్నారు. దీనికి తేడా ఏం తెలుసా? ఓల్డ్ జనరేషన్లో పీస్ ఉండేది, హ్యాపీనెస్ ఉండేది, మనశ్శాంతి ఉండేది, రోగాలు లేవు, హ్యాపీగా లీడ్ చేసుకునే వాళ్ళు ఉన్న దాంట్లో. ఇక్కడికి వచ్చేప్పటికి అన్నీ ఎక్కువైపోయేసి ఏం చేస్తున్నారో తెలియక లైఫ్ని ఇలా ఎండ్ చేసేసుకుంటున్నారు. సో మీకు క్లారిటీ ఉందా మీ లైఫ్ మీద? సరే, నాకు ఒకటి ఇక్కడ డౌట్ ఉంది. ఇక్కడ లోపలంతా క్లియర్ ఉంది, ఇక్కడంతా గజిబిజి ఉంది. అంటే ఇక్కడేం పని చేయట్లే, ఇక్కడ పని చేస్తున్నారు. నాట్ లైక్ దట్. దే హ్యావ్ ఎవ్రీ పాయింట్ ఈస్ క్లియర్. పొద్దున్న లేవగానే ఒక రొటీన్ ఉంటుంది, పొలానికి వెళ్ళో లేదా జాబ్స్కి వెళ్ళో వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉంది. బట్ ఇక్కడికి వచ్చేపాటికి క్లారిటీ మిస్ అవుతున్నారు. మనం ఏం చేస్తున్నాం అనేది తెలియట్లేదు, కాన్షియస్గా లేరనమాట. ఎప్పుడు చూసు నేను క్లారిటీ ఇస్తాను చూడి. ఓల్డ్ జనరేషన్లో భార్యలు భర్తల్ని తిట్టరు. ఇక్కడ చూడు, డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి తిట్టి పెడతారు. అందుకే లైఫ్ ఇలా ఉంది. You bloody stupid.